3 రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్ మాట ఇతను. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే దిమ్మ తిగిరిపోద్ది మీకు. అసలు మామూలుగా ఉండదు. అసలు ఎవరు ఇతను? ఎందుకింత మోస్ట్ క్రిమినల్ అయ్యాడు? అనే విషయాలు మనం వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, తిరుపతి జిల్లాలో పలు హత్య కేసులో నిందితుడిగా ఉన్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. కర్ణాటకలోని గుల్బర్గాకు చెందిన విశ్వనాథ్ ఇతను. అయితే అజీజ్‌గా ఆధార్‌లో పేరు మార్చుకొని నేరాలకు పాల్పడినట్టు గుర్తించిన పోలీసులు అతనికి పలు కేసులతో సంబంధం ఉన్నట్లు నిర్ధారించారు. 2018లో కేరళ పోలీసు కస్టడీ నుంచి తప్పించుకుని అజ్ఞాతంలోకి వెళ్లిన అజీజ్ అప్పటి నుంచి కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సుమారు 21 నేరాలకు పాల్పడినట్టు గుర్తించారు. ఈ క్రమంలోనే కేరళ ప్రభుత్వం ఇతనిపై 2 లక్షల రివార్డు కూడా ప్రకటించినట్టు గుర్తించారు. ఒంటరి మహిళలు లక్ష్యంగా పలు నేరాలకు పాల్పడిన అజీజ్ నగలు, డబ్బు కోసం దారుణాలకు పాల్పడినట్టు తేల్చారు. హోటల్లో పనిచేస్తూ స్థానిక మహిళలతో పరిచయాలు పెంచుకోవడం, నేరాలకు పాల్పడడం పనిగా మార్చుకున్నట్టు గుర్తించారు. తిరుచునారూరులో జరిగిన 2 హత్యలు, పిచ్చటూరులో మరో హత్యకు అజీజ్ పాల్పడినట్లు గుర్తించారు. 2024 నుంచి జిల్లాలో నమోదవుతున్న ఈ కేసులకు ఛేదించేందుకు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయగా, సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించి అజీజ్తో పాటు అతని అనుచరుడు ప్రశాంత్ నేరాలకు సహకరించిన వెదురుకుప్పం మండలానికి చెందిన రాజమ్మ అనే మహిళను పోలీసులు అదుపులో తీసుకున్నారు. సో నిందితుల నుంచి 21 లక్షల విలువైన 127.5 గ్రాముల బంగారం, అదేవిధంగా 48 గ్రాముల వెండి, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అనంతరం నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన పోలీసు అధికారులను సిబ్బందిని ఎస్పీ అభినందించారన్నమాట. చూశారు కదా, ఈ వ్యక్తి ఎంత మోస్ట్ వాంటెడ్ అంటే ఎంత డేంజర్ అంటే, కేరళలోనే పలు హత్యలు చేసి తప్పించుకుని అక్కడి నుంచి మళ్ళీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇలాగా 3 రాష్ట్రాల్లో తిరుగుతూ ఎక్కడ పడితే అక్కడ ఒంటరిగా ఉన్న మహిళలందరినీ కూడా ఆయనపై అత్యాచారం చేసి చంపేసి బంగారం అంతా కూడా దోచిపోతూ ఉండేవాడంట. సో ఇప్పటికైతే ఎట్టకేలకైతే పోలీసులు అతను పట్టుకున్నారు. అందుకే చెప్తున్నాను, తగు జాగ్రత్తగా ఉండండి. మహిళలు, ఒంటరిగా ఉండే మహిళలు అయితే ఇంకా ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండండి చెప్పేసి ఈ వీడియో రూపంగా అయితే ప్రజలందరూ కూడా విన్నపిస్తూ ఉన్నాం. సో ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.